అంటే మనం ప్లానెట్ అనుకుంటాం. ఆ ప్లానెట్ ఏంటి ఆకాశంలో చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య రోజు ఎంత గట్టిగా మెరుస్తుంది కదా! అప్పుడు మనం అలానే ఉంటామనమాట. చాలా మెరుస్తున్నట్టు మనంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అమ్మ ఏం చెప్తోంది అంటే, "తల్లి నువ్వు ప్లానెట్ కాదు. నువ్వు ఒక స్టార్‌వి. నీలో ఒక ప్రజ్వలించే జ్వాలుంది. తద్వారా నువ్వే షైన్ బ్రైట్ చేయగలుగుతావు. నీకు వేరే ఒక లైట్ సోర్స్ అవసరం లేదు." ప్లానెట్ ఏం చేస్తుంది? సన్ నుంచి తను తీసుకొని తను ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, అందుకనేంటి మనం వేరే వాళ్ళ మీద అంతా డిపెండ్ అయి ఉంటాం అన్నమాట. వాళ్ళెవరో చేయకపోతే మనం ఇక్కడ వీక్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అమ్మ ఏం చెప్తోంది ఈ ప్రాసెస్‌లో, "నువ్వు స్టార్‌వి. నీవు ఫైర్‌ఫ్లై లాగా స్టారు. నువ్వే గ్లో కాగలుగుతావు. సో, అలా నువ్వు నీలో ఉండే దైవత్వంతో గ్లో కా." అలా మనల్ని మలిచే ప్రక్రియ అన్నమాట ఈ ప్రాసెస్. లాస్ట్‌గా, హెల్ప్‌లెస్‌గా, వల్నరబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటే, సాధన చేస్తున్నావు కానీ ఎందుకు ఇలా అవుతోంది అంటే, మన అనువమల ఓపెన్ అవుతోంది. నో కాదు, మాయామల. బికాస్ ఆఫ్ దట్ మాయ తగ్గడం వల్ల మనకి స్పిరిచువల్ అవేకెనింగ్ అవడం వల్ల అమ్మ మనల్ని రీడైరెక్ట్ చేస్తున్నారు టు బికమ్ ఎ బెటర్ సెల్ఫ్ అని చెప్తా కదండి. సో ఏమేమి మనం ఒక ఒక కండెన్స్డ్‌గా అమ్మ మీకు ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటుంది అని చెప్పి నేను చెప్పాలి అంటే, ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు? అంటే మీ సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ, మీ విన్ కానీ, మీ లాస్ కానీ, మీ స్టేటస్ కానీ, మీ పూర్‌నెస్ కానీ, మీకుండే మెడల్స్ కానీ, మీ మెడల్స్ లేవు కానీ, పక్కనోళ్ళు మీ గురించి క్లాప్ చేసినా, మిమ్మల్ని నుంచి దూరం పోయినా, మిమ్మల్ని లవ్ చేసినా, మిమ్మల్ని హేట్ చేసినా, ఇవన్నీ మీ వర్త్ కాదు. ఇది నేను అనుకున్నాను. కానీ ఇది నేను కాదు. దిస్ ఇస్ నాట్ యూ. మీ రోలు, మీ జాబు, మీ ప్రొడక్టివిటీ. మరి నేనెవరండి అని అంటారేమో. మీరెవరండి అన్నాము అంటే, నేను ఈ పలానా అని మన వర్క్ గురించో, మన స్టేటస్ గురించో, మన మన ఈ కుటుంబం నుంచో దీన్ని ఒకసారి లాగేసామనుకోండి. మీలేదేంటి అంటే నా ఓమ్స్. ఇది నా ఫెయిల్యూరు, ఇది నా లాసులు, నన్ను ఇలా అండర్‌స్టాండ్ చేసుకోలేదు, నన్ను ఇలా మోసం చేశారు, నన్ను ఇలా గాయపరిచారు, నన్ను ఇలా వదిలేశారు. ఇది మన వరల్డ్. సో, ఈ మాస్క్‌ని కూడా తీసేసామనుకోండి, ఈ వూండ్స్ మాస్క్‌ని. ఇంకేం లెఫ్ట్ అయింది? జస్ట్ మీరు. సో, సెల్ఫ్ వర్త్ అనేది ఏంటి అంటే, అది ఫీల్ అయ్యేదన్నమాట. అదొక జాబ్ టైటిల్ కాదు. అది నేను నా నా నేను నేను నాతో నేను ఫీల్ అయ్యే ఒక ఎసెన్స్ అన్నమాట. అండ్ అమ్మ చెప్తోంది, నేనున్నాను కదా నీకు. నేనుండడమే నీ యొక్క వర్త్. నీ వెనకాల నేనున్నాను అనే ఒక బలమే నీ బలం. అదే నువ్వు. మిగతా అంతా నీకెందుకు? అదంతా నేను ఇచ్చిందే కదా! చేసింది నేనే, ఇచ్చింది నేనే. ఇంక నేనే కదా అంతా. ఆ ఇచ్చే నేనే ఉన్నాను. అది తీసే నేనే నీ అనుకున్నా. అప్పుడు నీకు ఇంతకన్నా నీకేం కావాలి నీ వర్త్‌కి? మా అమ్మ నా వెనకాల ఉంది అని చెప్పే కన్నా, ఇంతకన్నా మీకే వర్త్ డిఫైన్ చేయాలి నిన్ను నువ్వు చెప్పాలి అంటే. అలా చెప్తున్నా. రెండోది అమ్మ ఏం చెప్తున్నారు అంటే, నేనున్నాను అనే నమ్మకంతో కొన్నిసార్లు మీరు అన్‌కంఫర్టబుల్ పాత్స్ తీసుకోవాల్సొస్తుంది. ట్రస్ట్ ఫాల్ అంటాం మనం అన్నమాట. అంటే ఇట్లా నుంచొని వెనక్కి పడతా చూడండి. ఆ 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో మీరు అమ్మాయి తమన్నా, సిద్ధార్థ పైన కళ్ళు మూసుకొని ఇలా వెనక్కటి నమ్మకం అంటది కదా! అలా మనం అమ్మని అంత గట్టిగా నమ్మి, మనం ఏదైతే మనం కష్టం అనుకుంటున్నామో అది చేయగలుగుతామా ఇష్టంగా? హ్మ్. కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే ఇస్తాం మనం. అన్నీ ఇస్తూ ఉంటాం. కానీ తీసుకోవాలంటే బాగా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. అది మనీ గాని, అది లవ్ గాని, సపోర్ట్ గాని. ఇస్తామంటే కూడా పర్లేదండి నేను చేసుకుంటా అంటారు. మనీ అడగాలి అంటే కొంచెం నామోషి. ఫేర్ షేర్ అడగాలి అంటే మనం అంత కష్టపడుతున్నాం. కానీ మన పే కొంచెం ఇంక్రీజ్ చేయండి పక్కనోళ్ళలాగా అని అడగడానికి నామోషి. సిగ్గు. ఎందుకు సిగ్గు? ఏదో జన్మలో చేసుంటాం. అది ఆ సిగ్గు ఇంకా అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏదో రకంగా. సో, ఆ సిగ్గు అనేది ఎందుకు సిగ్గుపడాలి? నేను చేసే దాంట్లో ఏం సిగ్గుంది? సో, నేను ఇక్కడి నుంచి సిగ్గుపడను. పక్కనోళ్ళు నాకు ఎటువంటి వెకిలి చేష్టాలు చేస్తున్నా నేను సిగ్గుపడకుండా ఉండగలుగుతాను. ఎందుకంటే నేను చేసే దాంట్లో ఏం లేదు. పక్కనోళ్ళ రియాక్షన్‌కి నేనెలా బాధ్యురాలిని? అలా నన్ను నేను ఎంత కంఫర్టబుల్ లేకున్నా గూడా ధైర్యంగా ఉండగలుగుతాను. కొన్నిసార్లు
ధైర్యంతో కొన్నిసార్లు నన్ను అందరూ అవమానిస్తున్నట్టుంటది. నేను ఏడ్చుకుంటూ ఉంటా. అలాంటి వాళ్ళు మాట్లాడగలుగుతానా? బదులు ఇవ్వగలుగుతానా? నా నేను నా అథెంటిక్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతానా? కొంతమంది ఎప్పుడూ వాళ్ళ కోసం ఆలోచన చేసుకుంటూ ఉంటారు. పక్కనోళ్ళ గురించి ఆలోచన చేయరు. అలాంటోళ్ళు కొంచెం పక్కనోళ్ళు గూడా మనుషులే అని వాళ్ళ గురించి ఏదైనా చేయడానికి త ముందుకెళ్తారా? కొంతమంది పక్కనోళ్ళు ఎప్పుడూ అంటే తక్కువగా చూడడము, మిస్‌జడ్జ్ చేయడము, లేదా జడ్జ్ చేయడము, లేదా నేనే గొప్ప అన్నట్టు బిహేవ్ చేయడము. వాళ్ళలో గూడా ఒక డివైన్ ఉంది. నేను డివైన్ సోలే. వాళ్ళు డివైన్ సోలే. ఆ డివైన్ సోల్ ఎందుకంటాము అంటే, ఆ సోల్‌లో దేవుడున్నారు కాబట్టి. ఆ దేవుడికి నేను ఆహ్, గ్రాటిట్యూడ్‌గా, హంబుల్‌గా ఉండనమంటానా. అలా చాలా మనల్ని మనం రీవెక్టర్ చేసుకోవాల్సొస్తదండి ఈ జర్నీలో. అలాంటప్పుడు అమ్ముంది, నీ ఎనకాలే ఉంది అని ఒక నమ్మకంతో మనం ఆ స్టెప్ తీసుకోగలుగుతామా? ఎప్పుడైనా నో చెప్పాలి. మనకి భయం వాళ్ళు మనల్ని వదిలెళ్ళిపోతారేమో. అమ్ముందండి మన ఎనకాల. వదిలిపెట్టాలి అనుకుంటే వదిలిపోతారు. లేదు అంటే వదలరు. అలా ఒక ధైర్యంతో నేనిట్లా ఒక సప్రెస్డ్‌గా భయపడుతూ ఉండకుండా ధైర్యంగా ఉండగలుగుతానా? అలా అంటే రకరకాలుగా అన్నమాట. ఒక డెట్స్‌లో ఉన్నా. నా వరకు నేనేం చేయాలో చేస్తాను. ఇచ్చినామె ఆవిడే. ఆవిడే తీస్తారు డివైన్ టైమ్ వచ్చినప్పుడు. అందాక ఒకవేళ నేను ఒకళ్ళతో మాటలనిపించుకుంటేనే నా కర్మ తగ్గుతుంది అంటే ఫైన్. అప్పుడు నన్నమ్మ గొడిగేసి కాస్తారు. అలా నేను చెప్పుకొని రోజు భయంతో వణికిపోకుండా అమ్మ చూసుకుంటారు అని నేను నా పని మీద ఫోకస్ చేసి, ఎలా నన్ను రీబిల్డ్ చేసుకోవాలి ఆ డైమండ్ కాడానికి అని మన సాధన, మన ప్రేయర్స్ వదలకుండా, డైలీ హాపింగ్ చేయకుండా ఈ దేవుడు, ఆ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని ఒక దేవుడిని పట్టుకొని కాళ్ళు గట్టిగా పట్టేసుకొని వాళ్ళని శాంతంగా ఐదర్ ఆహ్, హ్మ్. ఉన్నాయి కదండీ రకరకాల మంత్రసిద్ధికి దారులు, హోమాలు చేయడము లేదా ఈ ఈ గీతము, స్తవము, హృదయము అలా 5 సహస్రము ఇలా చదవాలంటారు 5 అలా చేసి స్తోత్రం అలా 5 చదవడము. అలా అయితే పునశ్చరణ మెథడ్‌లో మంత్ర జపం చేయడము. ఇలా రకరకాల మెథడ్స్ ఇచ్చారు మంత్ర సాధనకి. వాటిల్లో ఒకటి చేసుకొని మనం ఆరాధించే దేవత దగ్గరికెళ్తూ ఆవిడ చెప్పే గైడెన్స్ మనకి చేస్తూ ఉంటే మన కుండలిని, మన చక్రాస్ అలైన్ అయితాయి. గైడెన్స్ ఎక్కువవుతాయి. మన థర్డ్ ఐ ఓపెన్ అయితే అమ్మ చెప్పేవన్నీ మనకు బాగా అర్థమవుతాయి. అలా అలా మనం రియలైజ్ చేసుకోగలుగుతామా? అనేది రెండో పాయింట్. మనం మనం అండ్ అది ఎప్పుడు జరగాలి? నేను ఒకరికి మంచి చేస్తున్నాను. ఇప్పుడే ఇన్‌స్టంట్‌గా నాకు మనీ కావాలని నాకొక సొల్యూషన్ కావాలా? నాకిప్పుడే చేయంగానే నాకు పని జరగాలి. ఇట్లా చేయంగానే నాకు అది అయిపోవాలి అనకుండా, నేను ఒక గుడ్ కర్మని అక్యుములేట్ చేస్తున్నాను ఇవన్నీ చేయడం వల్ల. అమ్మని ఫాలో అవ్వడం వల్ల గుడ్ కర్మని వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వాళ్ళెందుకు చేస్తున్నారో వాళ్ళ అనవసరం. నా వరకు నేను అమ్మ పాతలో నేను ఫాలో అవుతాను. కొంచెం పేషెన్స్, కొంచెం టాలరెన్స్, కొంచెం నాన్ జడ్జిమెంటల్‌గా, కొంచెం ఆహ్, భయం లేకుండా అమ్మని ట్రస్ట్ చేస్తూ, కొంచెం అటాచ్‌మెంట్ వాళ్ళ మీద నేను చెప్పినట్టే లేకపోతే వాళ్ళు లేకుండా నేను బతకలేను అనుకోకుండా అందరూ పోవాల్సిన టైంలో పోతారు. సో, ఎంత చేయాలో అంత అటాచ్‌మెంట్, ఈగో నేను అని కాకుండా అమ్మ చేసుకుంటున్నారు నేను చేస్తున్నా. అమ్మ నడిపించుకుంటున్నారు నేను నడుస్తున్నా. అమ్మ రాయించుకుంటున్నారు నేను రాస్తున్నా. అమ్మ సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఒక సోపానం ఇచ్చారు. దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో, అలా నేను దాంట్లో నడుస్తున్నా. ఇందులో నా కర్మ ఉంది. అమ్మ దీంట్లో కొంచెం పెయిన్ చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు అన్నట్టుగా చెప్పారు. అమ్మని గట్టిగా పట్టుకొని డార్క్‌నెస్‌లో ఆ బ్రిడ్జ్ దాటుతున్నా. అట్లా ప్రతిదీ ఆవిడతో మన లైఫ్‌ని ఎంత మన హనుమంతుల వారిది ఒక వీడియో చేశాను చూసారా? అలా అన్నమాట. అంత పరాకాష్ట భక్తి అన్నమాట ఆయనకి. అలా మనం ఆవిడని నమ్మగలుగుతామా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అనేది సెకండ్ మెసేజ్. థర్డ్ మెసేజ్ ఏంటి అంటే ఈ టైంకి ఇగో రేపు లోపల జరగాలి. నేను ఒక 10 సార్లు చదివితే నాకు సక్సెస్ అయిపోవాలి. నాకు నా నా కార్యసిద్ధి కావాలి. నాకు ఇదైపోవాలి. ఆ టైమ్ లైన్ ఉంటుంది చూసారా? ఆత్రం ఈ రోజు లోపల, ఇప్పుడు లోపల ఇది చదివితే నేను నమ్ముతా. ఈ ఒక్క నిమిషం ముందు పోము, ఒక అర సెకండ్ వెనక్కి పోమండి. గట్టిగామంట. ఆ మొమెంట్‌కి ఆ గటికాం అనే లైను దేవి కవచాల్లో ఉంది. కటికేశ్వరి అనేసి. సో, ఆ ఒక్కొక్క క్షణాల్ని ఆవిడ కాపాడుతదంట. అంటే లెక్క చేసి ఆ మొమెంట్‌లోనే మనకు ఆ సాక్షాత్కారం దొరుకుతుంది.
అది మాయ నుంచి విముక్తి అయినా దైవానుగ్రహం అయినా కూడా. సో మనం చేసే పని మనం చేసుకుంటూ ఉంటాం. అంటే నేను చాలా మందిని చూసాక నాకు ఒకటి కూడా అర్థమైంది. దట్ మనం ఎంత నవగ్రహాలది అది ఇది ఏది చేసినా ఇప్పుడు మనం అనుభవించాల్సిన కర్మ వాళ్ళు పాస్ చేయగలుగుతారే గాని దాన్ని తొలగించలేరు. ఒక్కరికే ఉంది ఆ ఒక పవర్. అది ఈ సోర్స్ గాడ్స్. ఈ ప్రథమ దేవుళ్ళు అంటారు సోర్స్ గాడ్స్. అంటే వాళ్ళు గురువులు కాదు, వీళ్ళందరికీ కాదండి. ఆ సోర్స్ గాడ్స్ కి మాత్రమే ఉంది ఆ పవర్. సో మనం ఎంత శివారాధన, అమ్మవారి ఆరాధన, నారాయణ, గణపతి ఇట్లా ఈ గాడ్స్ యొక్క ఆరాధన చేసుకుంటూ మనం గుడ్ కర్మని, గుడ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనకున్న దాంట్లో చేసుకుంటూ పోతే ఒక్కనొక రోజు ఎప్పుడు ఎంత టైమ్ ఈజ్ రైట్ మీరు రెడీగా ఉన్నారు అనుకున్నప్పుడు అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని ఆ ఆనియన్ ఫీల్ తొలగించేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ పాత్ లో పుట్ చేస్తారు. సో ఇప్పుడే ఈ క్షణమే అని మీరు లెక్కలేసుకోకుండా అమ్మ మీద నమ్మకం వచ్చేయండి. ఆవిడ చేయాల్సిన టైంలో చేస్తారండి పాపం. సో మీరు కొంచెం శాంతంగా దాని గురించి మీరు భయపడిపోయి ఎలా 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 అని మీరు టెన్షన్ పెట్టి బీపీలు తెచ్చేసుకొని హెల్త్ బాగా చేసుకో అవసరమే లేదు. అది మన భయం. మనకేదో అవుతుందేమో, అప్పుడు మనకి ఉండదేమో, మనకి ఎవరు సపోర్ట్ చేయరేమో, మనకి ఇలా జరగకపోతే కష్టమేమో, అన్నీ మన భయాలు. ఆ భయాల నుంచి మనం కంఫర్ట్ జోన్ వదలాలని చెప్పేది సరే అప్పుడు భయపడకుండా నమ్మకం తెచ్చుకోవాలన్నమాట. ఏం కాదు, ఇన్నాళ్ళు బాగుంది, ఇంకా ముందు బాగానే ఉంటది, సరే టెన్షన్ పడి ప్రయోజనం లేదు అలా అన్నమాట. అండ్ అమ్మ ఏం చేస్తుంటారు ఈ ప్రాసెస్ లో అంటే మనం ఓల్డ్ గా మనం ఎవరు అని మనం అనుకుంటామో దాన్ని ఒక చిప్ బై చిప్ మనల్ని క్లీన్ చేసేస్తూ ఉంటారు. సో దట్ మనం ఇంకా మోర్ పవర్ఫుల్, మోర్ రేడియంట్, మోర్ డివైన్ డైమండ్ లాగా ఇంకా ఎక్కువ షైన్ అయ్యేలాగా మళ్ళీ క్రియేట్ చేయడానికి. అండ్ ఈ ప్రాసెస్ లో మనం పక్కన వాళ్ళ ప్రేమ కోసం పాకులాడడం కోసం కాదన్నమాట, మనమే ప్రేమ అయిపోం. అప్పుడు మనమే ప్రేమ అయినప్పుడు మనం చేసే ప్రతి యాక్షన్ లో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ వెనకాల మనం పడాల్సిన అవసరం ఏంటండి? మన రూపమే ప్రేమతో బడి ఉంది. అప్పుడు మనం ఇంకోరి కోసం ఎందుకు ప్రేమ కోసం వెనకబడాలి? మనమే ప్రేమ పంచుతాం, ప్రేమ తీసుకుంటాం, అంతే కదా. అలా అనుకోవాలన్నమాట. సో మన ఏదో క్రేవింగ్ కాకూడదు అనమాట ఒక దాని గురించి. ఎందుకంటే యూ ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. అటువంటిప్పుడు వేరే వాళ్ళ వెనక వెళ్ళిపోవడం అవసరం ఏముంది? అలా అన్నమాట. అండ్ లాస్ట్ ఏంటంటే నేను ఇంత బ్రోకెన్ అయిపోయాను, ఇన్విజిబుల్ అయిపోయాను, అప్పుడు నేను హోల్ ఏంటి, నేను కంప్లీట్ ఏంటి అంటే మనం ఒకటి అనుకోవాలండి. ఎస్, ఖచ్చితంగా మనం కంపేర్ చేసుకుంటే బహుశా మనం ఎక్కడున్నాం ఇప్పుడున్నాం ఏదో మనకు అర్థం కాదు ఆ ట్రాన్సిషన్ ఫేస్ లో. కానీ ఇది ఒక పాజ్, ఇది స్టాప్ కాదు, ఇదే ఫైనల్ కాదు. మీరు వెళ్ళబోయేది ఫైనల్, మీరు ఇప్పుడు ఉంటున్న జర్నీ ఫైనల్ కాదు. అండ్ అన్ఫార్చునేట్ గా మనకి వరల్డ్ ఏం చెప్పిందంటే బాగా పైసలు ఉంటే, మనీ ఉంటే, స్టేటస్ ఉంటే, మూమెంట్ ఉంటే, నేను కార్లలో బంగళాల్లో ఇక్కడ అక్కడ పెద్ద పెద్దగా కూర్చుంటే దెన్ గ్రేట్, లేకపోతే ఏం లేదు. కానీ అమ్మవారు మనకి ఏం చెప్తున్నారు అంటే మీరు హోల్ అంటే మీరు బ్రోకెన్ కాదు అంటే మీ బీయింగ్ ఈ మూమెంట్ లో ఎంత ట్రూత్ఫుల్ గా ఎంత సరెండర్ చేయగలుగుతున్నాం మనం దేవుడికి. అది ఆవిడ దృష్టిలో వర్తీనెస్. నేను ఎంత ప్రెజెంట్ లో ఉన్నా, ఎంత ట్రూత్ఫుల్ గా, ఎంత సరెండర్ చేయగలుగుతాం, అదే మన వర్త్ అన్నమాట. సో మనం అమ్మని సరెండర్ చేయగలుగుతున్నాము మనకి ఏమీ లేకున్నా అప్పుడే అన్నట్టే అదే మన వర్త్. అమ్మని నమ్మగలుగుతున్నాము వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పుల్డ్ అవే ఫ్రమ్ అస్ అంటే అదే వర్త్, సెల్ఫ్ వర్త్ అన్నమాట. మన దగ్గర ఏం ఖర్చు పెట్టడానికి లేనప్పుడు అమ్మ కోసం మనం ఖర్చు పెడుతున్నాం, అది మన వర్త్, సెల్ఫ్ వర్త్. మనం డెట్స్ లో ఇరుక్కుపోయినా అమ్మ సేవ చేసుకుంటూ అమ్మ కాళ్ళు పెడవట్లేదు, అదే మన సెల్ఫ్ వర్త్. అమ్మ మనం ఎవరు ప్రేమించలేకపోయినా మనం అమ్మని ప్రేమిస్తున్నాము మన ఓన్ భాషలో, అది మన సెల్ఫ్ వర్త్. సో ఇలా అన్నమాట, ఇలా మనం రీట్రైన్ చేసుకోవాలి వాళ్ళ వైపుకి. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైనా బాధపడుతున్నాం, మనం ఎప్పుడైనా లాస్ లో ఉన్నాం, అప్పుడు ఏం చేసుకుంటాం మనం అంటే ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి అన్నమాట. కొంతమంది ఒక మెసేజ్ చేశారు, అమ్మ నేను సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక
నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా నేను పాజిటివ్ గా చేసుకోవాలమ్మా మైండ్ సెట్ ని. అంటే మైండ్ కండిషనింగ్ అనేది వేరే బాల్ గేమ్ ఆల్ టుగెదర్. దానికి నేను చెప్పే నేను కొన్ని అఫర్మేషన్స్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి. ఒకవేళ నేను ఫీల్ అవుతున్నాను, నాకు ఒక బాధేస్తుంది ఒకప్పుడు, దట్ ఇదేంటి నాకేం లేదు, నాకు సక్సెస్ లేదు, ఇంకా వయసు వచ్చేసింది, నేను లైఫ్ సెటిల్ కాలేదు, లేదు నాకు నా హస్బెండ్ తో రిలేషన్ బాగాలేదు, నా ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, అలా నా సెల్ఫ్ వర్త్ మీద, నా స్టేటస్ మీద సెల్ఫ్ వర్త్ చెప్పాలి. నువ్వు ఇప్పటి వరకు ఏమనుకుంటున్నావు, ఆ ఏదో చేస్తేనే, ఏదో ప్రూవ్ చేస్తేనే, ఏదో తయారు చేస్తేనే, ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ చేస్తేనే అది నువ్వు వర్త్ అన్నట్టు, ఏమీ చేయకపోయినా కూడా కెన్ యూ టేక్ ఇట్ దట్ యు ఆర్ వర్తీ. సో నేను ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ టు బి ఫీలింగ్ వర్తీ. ఐ యామ్ వర్తీ. I don't have to prove anyone anything because I know I am worthy. అర్థమవుతుందండి. నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పనిలా నేను ఇంత వాల్యుబుల్ అని. ఎందుకంటే నాకు తెలిసి నేను వాల్యుబుల్ అని. నేను ఏం పని చేసి ప్రూవ్ చేయాల్సిన పనిలా. ఏదో నేను ఎంత హెల్ప్ఫుల్ అని. ఎందుకంటే ఐ నో ఐఎమ్ హెల్ప్ఫుల్. నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పని లేదండి. నాకు నేను ప్రూవ్ చేసుకుంటా అంతే. అండ్ ఆ ప్రూవ్ ఎందుకు చేస్తున్నాను, నా అమ్మ నాకు చెప్పింది దట్ ఈ కంఫర్ట్ జోన్ నుంచి వీడుగు, నేను కష్టపడట్లేదు, 24 గంటలు ఏదో చూసుకుంటున్నా, లేదా ఇక గోదావరి సైడ్ ఎట్లా ఇంకా అర్జునుడు ఇంత గురిపెట్టి చూసేటాను దానికి, అలా నేను నా గురి వైపు అంత వర్క్ చేస్తా. అది నా ప్రూవింగ్. ఎందుకంటే అమ్మ చెప్పింది, నేను అది సరెండర్ గా ఫాలో అవ్వగలుగుతున్నానా లేదా, అక్కడ వస్తుంది పాయింట్. అంతేగాని నేనేదో చేస్తే నన్ను లవ్ చేయగలుగుతారు, లేకపోతే నేను ఏది చేయకపోతే నన్ను ఎవరు లవ్ చేయరు, దిస్ ఇస్ నాట్ వాట్ డిఫైన్స్ యూ. అండ్ నాకు ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలి, నాకు ఎప్పుడైనా ఏడవాలనిపిస్తే, ఇట్స్ ఆర్ ఆల్ చాలా సీక్రెట్ అండి. ఇట్స్ పర్సనల్ టు యూ. ఇదేదో మీరు లేజీ అని కాదు, మీరేదో డిప్రెస్ అని కాదు, మీరేదో దాని వెనకాల ఏదో దాక్కుతున్నారు వెనక. యు ఆర్ అలౌడ్. మీరు బ్రోకెన్ కాదు, యు ఆర్ బిల్డింగ్. ఒక గుర్తుపెట్టుకోండి, మీరు బటర్ఫ్లై, మీ కుకూన్ లో ఉండే ఒక లామా కాదు. సెకండ్, ఎప్పుడైనా అనిపించింది ఏంటప్పా ఈ కర్మ, ఒకసారి అమ్మతో అలా కనెక్ట్ అయినట్టు ఊహించుకోండి పైనుంచి. అమ్మ ఈ కర్మ ఏంటో ఆ కర్మను తీసేసి, ఈ కర్మ తీసేయడం వల్ల నేను ఎలా మార్చుకోగలుగుతానో దానికి నాకు గైడెన్స్ ఇవ్వు. నాకు తెలుసమ్మా, నా టైం వచ్చినప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటావు, అందాక నేను నన్ను హోల్డ్ చేస్తా, నేను నమ్ముతా, నా పూజ నేను చేసుకుంటూ పోతా. ఐ ట్రస్ట్ యువర్ డివైన్ టైమింగ్ ఆఫ్ మై బికమింగ్. అంతా నేను లాస్ కావచ్చు, కానీ నేను లాస్ట్ కాదు, ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు. అలా అనుకోగలన్నమాట. అన్నీ పోయాయి, నేనేం మిగిలాను, నువ్వు ఉన్నావు తల్లి, నాకు ఇంకేం కావాలి, నీ దయ ఉంటే చాలు, నీ పాదాల దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే చాలు, నువ్వే చూసుకుంటావు, నువ్వే నన్ను కాపాడతావు, నువ్వే నన్ను పైకి లేస్తావు, లేపుతావు. ఒకవేళ లేవాలంటే పడుకోవడంలోనే నా మంచి ఉంది అంటే దాన్ని కూడా నాకు నమ్మకం నేర్పిస్తా. అలా అన్నమాట. ఇంకా ఎవరైనా నా నుంచి వెళ్ళిపోయారే, వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారే, వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారే, అందరి యొక్క కర్మని హోల్డ్ చేయడానికి కాదండి మనం ఉండేది. మనం లవ్ చేస్తాం, కానీ పక్కన వాళ్ళకి మనం లవ్ తీసుకుంటాం కూడా. ఇట్స్ ఓకే టు రిసీవ్ లవ్. అండ్ వాళ్ళ నుంచి అనుకోవడం తప్ప అనమాట. కొంతమంది వాళ్ళ కార్మిక్ రోల్స్ ప్రకారం వాళ్ళు ఒకలా యాక్ట్ చేస్తారు, వీళ్ళు ఇంకోలా యాక్ట్ చేస్తారు. సో మనం వీళ్ళే నుంచే వస్తేనే ప్రేమ, వాళ్ళందరితో వస్తే ప్రేమ కాదు అనుకోకూడదు. అమ్మ రకరకాల విధాల్లో మనకి ప్రేమని పంపిస్తుంది. ఒకరి దగ్గర లేదు అనుకుంటే, ఆ టైంలో మీకు ప్రేమ కావాలి అనుకుంటే, అది ఎవరి ద్వారానో, ఇప్పుడు ఈ వీడియోలో మీరు నా మాట వింటున్నారు, ఎలా అమ్మ దయ, లేకపోతే మీరు ఆ వీడియో ఎందుకు చూడాలి అదండి. అలానే ఆవిడ దయ ఉంటే అన్ని చేస్తారు. కాబట్టి మనం పాకు రాయాల్సింది ఆవిడ దయ కోసమే, ఇంక వేరే దానికోసం కాదు. అండ్ నా మైండ్ లో ఐఎమ్ క్లియర్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ హెల్ప్, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ మనీ, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ సపోర్ట్, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ లవ్, ఐఎమ్ ఓకే టు సే నో, ఐఎమ్ లవ్డ్, ఐఎమ్ వాల్యూడ్, ఐఎమ్ కేర్డ్, ఐఎమ్ ఇంపార్టెంట్. ఇలా చెప్పుకుంటూ ఉండాలన్నమాట మనకి మనం. అండ్ ఇప్పుడున్న పరిస్థితి ఈజ్ నాట్ ద ఫైనల్ కహానీ, అభి అంత నైగో అనేది అంటారు కదా షారుఖ్ ఖాన్ డైలాగ్, అలా అన్నమాట.
అది ఫైనల్ అయితే తప్పిస్తే సినిమా స్టోరీ కంప్లీట్ కాదు. శుభం కాడు కళ్ళేదు ఇంకా. సో ఇది పాస్ ఇంటర్వెల్ లో నేను డెసిషన్ ఎలా తీసుకోగలుగుతాను నా లైఫ్ గురించి. సో ఎవ్వరు ఏమన్నా కూడా ఫస్ట్ నాకు నమ్మకం ఉండాలి నా మీద. నేను చేస్తా. మా అమ్మని అనుకున్నారు. మా అమ్మ నాకు పంపించే మా అమ్మ బలగం ఉంది. అది నా సోల్ జర్నీ, నా సోల్ ఫ్రెండ్స్, నా సోల్ ట్రైబ్. వాళ్ళంతా నన్ను కల్పిస్తారు. అమ్మా నాకు నా జర్నీలో సపోర్ట్ చేసే పీపుల్ నాకు పంపి, నన్ను సపోర్ట్ చేసి నాకంటూ లాయల్ గా ఉండేవాళ్ళు, నా కోసంగా ఉండేవాళ్ళు. వాళ్ళు నా కోసం పుట్టారు, నేను వాళ్ళకి చేయడానికి. అలాంటి వాళ్ళతో నన్ను కల్పించు. అలా మనం అడుగుకోవచ్చు అనమాట అమ్మతో. అంతేగాని డోర్ మ్యాట్ గా ఉండాలి, పక్కన వాళ్ళు ఏమన్నా మనం బాగా అని మనం ఓకే అనుకో, అలా కాదమ్మా. అండ్ పక్కన వాళ్ళు ఏంటి ఇట్లా అయిపోతున్నావు, ఇలా అయిపోతున్నావు, వాళ్ళకి ఏం తెలుసండి అమ్మ రుచి. వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ తిండు. అసలు జాంగ్రీ తెలియని వాళ్ళకి జాంగ్రీ గురించి చూపిస్తా ఏం రాయపు ఏదో సర్కిల్ గా ఉంది అనుకుంటారు. కొరియా వాళ్ళకి జాంగ్రీ చూపించే ఉంటాడు, అర్థమవుతుంది అని ఒక తీపి. మనకంటే తెలుసు ఎంత తీపి ఉంటది అని చెప్పేసి. అట్లే అమ్మ తీపి తెలియని వాళ్ళతో మన అమ్మ గురించి మాట్లాడే ఏం ప్రయోజనం. అయ్యో అమ్మ కనికరించు, వాళ్ళ మీద కూడా నీ తీపి వర్షం అలా కురిపించు తల్లి. వాళ్ళ మంత్రులైపోవాలి మీ ప్రేమ దాంట్లో. అంతేగాని ఏంటి తల్లి ఇది అలా చెప్పుకోవాలన్నమాట మనం. వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి అమ్మ ప్రేమ కురవనియండి, ఆ జల్లుల్లో వాళ్ళని తడవనియండి. అప్పుడు కదా వాళ్ళకి కూడా ఆహా అమ్మ ఎంత బాగున్నదే అనిపిస్తుంది. అలా అన్నమాట. అలా అన్ని మనం ప్రేమమయమైపోవాలి. అంత ప్రేమే, అంతా ఎక్కడికి ఆ అమ్మ ప్రేమ మనం పంచగలగాలి. అమ్మ దయ మనం అందరికీ పంచగలగాలి. అమ్మలో ఉండే శాంతం మనం పంచగలగాలి. అమ్మలో ఉండే క్షమ మనం ఎగ్జిబిట్ చేయగలగాలి. అమ్మలో ఉండే ఓర్పు మనం ఎగ్జిబిట్ చేయగలగాలి. అమ్మలో ఉండే కరేజ్ మనం ఎగ్జిబిట్ చేయాలి. అవి కదా యాదేవి సర్వభూతేషు అని మనం చెప్పుకునేటప్పుడు స్తోత్రాలు. అలా రిలేట్ చేసుకుంటూ మనల్ని మనం ధైర్యం తెచ్చుకొని ఈ పాత మీరు ఒక్కరే కాదండి, అమ్మ ఉన్నారు. అమ్మ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంది. అలా మనం అందరం అమ్మకు ఒక నమస్కారం పెట్టుకొని ఈ కాల్ ఎండ్ చేద్దాం. ఈ కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లోన్లీగా అనిపిస్తే మెసేజ్ రాయండి. ఒకరికొకరిని సపోర్ట్ అవుతాం. తండి.